ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొడుకు ప్రాణానికి ఏ ప్రమాదం వస్తుందో అని ఓ తల్లి భయపడుతుంటే ధైర్యం చెప్పలేకపోయిన భర్త కోసం వచ్చాను. వస్తానని రాకుండా హోమం జరగకుండా చేసిన ఆ మనసు లేని మనిషి కోసం వచ్చాను. ఎవరి హోమాలకో ఎవరిళ్లకో రావాల్సిన కర్మ అతనికి పట్టలేదు. అతనిప్పుడు తన భర్త, ఇదిగో వీళ్ల కన్న తండ్రి. తినకన్నా ముందు ఆంటీకి భర్త. అన్యాయం చేసినా ఆమె మౌనంగా ఉంది కాబట్టే మీరీరోజు తన భర్త అని మాట్లాడుతున్నారు. మా పెళ్ళైనప్పుడు ఆయనకి ముందే పెళ్ళైందని నాకు తెలియదుగా. తెలిసాక మాత్రం మీరు చేసిందేముంది? వాళ్ళ మనిషిని వాళ్ళకి దూరం చేసి మీ మనిషిని చేసుకున్నారు. అసలు ఇవన్నీ మాట్లాడటానికి నువ్వెవరే? నీకేం సంబంధం ఉందని నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు? ఏమండోయ్, సమస్య మీ ఇల్లు నా ఇల్లు కాదు. హోమానికి వస్తానని ఆయన ఎందుకు రాలేదు? కొడుక్కి ప్రాణగండం ఉందని చేస్తున్న హోమానికి రావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? వాడు కొడుకేంటి? వాడికి మాకు ఏ సంబంధం లేదు. మీకే సంబంధం లేదండి, కానీ మీ భర్తకి సంబంధం ఉంది. అక్కడుంది ఆయన భార్య కొడుకు కాబట్టి. వాళ్ళెవరి గురించో నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు? అసలెవరే నువ్వు? నా బయోడేటా నీకెందుకు? నేను మాట్లాడాలని వచ్చింది ఆయనతో. ఆయన పిలవండి, మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏయ్, నీకేం సంబంధం ఉందని నువ్వు అసలు ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నావు? ఏవండోయ్, ప్రపంచం మనది అనుకుంటే ప్రతి మనిషితో మనకి బంధం సంబంధం ఉన్నట్టే. నాది అనుకుంటేనే అందరూ పరాయి వాళ్ళలా కనిపిస్తారు. రోడ్డు మీద పిచ్చి గంతులే అనుకున్నాను. పరాయి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా పిచ్చి వాగుడు కూడా వాగుతావన్నమాట. ఏంటి? బిడ్డ కోసం ఓ తల్లి బాధపడుతుంది, భర్త కోసం ఓ భార్య ఎదురు చూసింది అని చెప్తుంటే అది మీకు పిచ్చివాగుల్లా కనిపిస్తుందా? అలా అయితే నువ్వు ఈ గ్రహం మనిషి కాదన్నమాట. వేరే గ్రహం నుంచి వచ్చినట్టున్నావు. ఏంటి? నీ అరుపులకి భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. నా ఇంటికొచ్చి నాకే ఎదురు మాట్లాడతావా? నీ ఇల్లైతే అందరూ నీ ఇష్టం వచ్చినట్టుండాలా? అయినా నేను ఆయనతో మాట్లాడాలని వచ్చాను. పిలవండి, ఆయనతో మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏమండోయ్, మోసం చేసిన తండ్రి గారు పైన కూర్చున్నారా? కిందకి రండి రండి. ఇదిగో, తెలిసి తెలియకుండా ఆయన గురించి మాట్లాడకు. ఇంకా ఏం తెలియాలి? భార్య బిడ్డలకి ఆయన ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళని విడదీసి ఒకటి కాకుండా అడ్డుపడే బ్రహ్మ రాక్షసి ఈ ఇంట్లోనే ఉందని నాకిప్పుడే తెలిసింది. నా ఇంటికొచ్చి నన్నే బ్రహ్మ రాక్షసి అంటావా? నిన్ను 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 వదినా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.